క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. బంగారు ఆభరణాలపై ప్రతి గ్రాముకు 600 రూపాయల వరకు తగ్గింపు. డైమండ్ స్టోన్ విలువ మీద 20% వరకు తగ్గింపు. ఈ పాత బంగారం ఎటువంటి తరుగు లేకుండా ఎక్స్చేంజ్ చేసుకునే సౌకర్యం కలదు. తనిష్, కర్నూల్ రోడ్, ఒంగోలు. స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ప్రకాశం జిల్లా ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం స్థానిక ఏపీ ఎన్జిఓ హాల్లో ఘనంగా నిర్వహించారు. పెన్షనర్ డే వేడుకల సందర్భంగా 70 సంవత్సరాలు నిండిన సీనియర్ పెన్షనర్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో పెన్షనర్లు టీఆర్సీ, డిఆర్తో పాటు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ విషయంలో తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా 75 ఏళ్ల వయసు నుంచి ఇవ్వాల్సిన అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ను 70 ఏళ్లకు తగ్గించడం అన్యాయమని అన్నారు. కొత్త ప్రభుత్వంలో అనేక ప్రాతినిధ్యాలు ఇచ్చామని, ఈ నేపథ్యంలో ప్రతి నెల 1వ తేదీన పెన్షన్లు జమ అవుతున్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా పెండింగ్లో ఉన్న డిఏ ఏరియర్స్ను సకాలంలో విడుదల చేయకపోవడం వల్ల పలువురు పెన్షనర్లు బకాయిలు అందకముందే మృతి చెందుతున్న పరిస్థితి ఉందని తెలిపారు. పెన్షనర్లు జీవించుండగానే వారి హక్కు అయిన బకాయిలు అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అలాగే పీఆర్సీని వెంటనే నియమించి ఐఆర్ను ప్రకటించాలని, గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అమల్లో ఉన్న అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ను తిరిగి పూర్తి స్థాయిలో అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి నాయకులందరికీ మనోవాక్యం తెలియజేస్తూ ఇక్కడ ఈ సభకు ఇచ్చేసి ఇక్కడ ఉపయోగిస్తున్న ఉన్న పూజరైన పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. పెన్షన్ డిస్బర్స్మెంట్ మాకు గుండెకాయ పెన్షన్ అంటే. అలాంటి పెన్షన్స్ డిస్బర్స్మెంట్లో ఎలాంటి శరత్ గారు నమస్తే, కృష్ణారెడ్డి గారు, అదొక విషయం అండి. రెండవది, మీ అందరికీ తెలుసు, ఎవరైనా పెన్షనర్స్ కథలు లేని పరిస్థితిలో ఉన్నా, బెడ్రీడర్ ఉన్నా, మా ఎస్టీ వాళ్ళకి కానీ ఏటీ వాళ్ళకి కానీ చెప్తే వాళ్ళ ఇంటికి మా మనుషుల్ని పంపిస్తాము. వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ ఏబీసీ కరెక్ట్ చేసుకునే ఏర్పాటు కూడా మేము చేస్తాం. ఆ విషయంలో మా డిపార్ట్మెంట్ ఎప్పుడు సన్నద్ధంగా ఉంటుంది. మీ సేవ చేయడం కోసం మా సిబ్బంది అంతా ఎల్లవెళ్ళ సిద్ధంగా ఉంటారని తెలియజేస్తున్నాను. అధ్యక్షుడు వెంకరెడ్డి గారు, ఈనాటి ముఖ్య అతిథి, దయచేసి అందరూ కామ్గా ఉండాలని, అలాగే రాష్ట్ర సహాధ్యక్షులు రమణయ్య గారు, రాష్ట్ర సెక్రటరీ రామాంజనేయ గారు, అలాగే డిటిఓ జరిగేటువంటి ఏ కార్యక్రమం తీసుకున్నా ఆర్థిక పరంగా కానీ, సంఘానికి చేయూతనివ్వడంలో కానీ, ఉద్యమ పిలుపులు అందుకని రావడంలో కానీ, డైలీ యాడ్స్ అందించడంలో కానీ, ఏ కోణంలో అంటే రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి పిలుపుని తూచా తప్పకుండా ఇచ్చినటువంటి దానికన్నా అధికంగా చేసేటువంటి జిల్లాగా ప్రకాశం జిల్లాకి ప్రత్యేక అభినందనలు, ఒక బిగ్ క్లాస్ వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. ఆ కమిటీ మొత్తానికి కూడా అభినందనలు. ఆ కమిటీ చేసిందంటే దాని వెనక మీరంతా ఉన్నారు. అది కమిటీ చేయగలిగింది అంటే దానికి ప్రధానమైన కారణం మీరంతా చేయుతులు కాబట్టి ఆ కమిటీ చేయగలిగింది. కాబట్టి ఆ రకంగా చేసినందుకు ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ, ఈ మంచి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు ప్రధానంగా వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, 2-3 విషయాలండి. మాకు కూడా చాలా ఎమర్జెన్సీ ప్రోగ్రామ్ ఉంది, సెక్రటేరియట్కి వెళ్ళాలి, సీఎం గారి ప్రోగ్రామ్ ఉంది, చాలా ఇమీడియట్గా వెళ్ళాలి. మేము కూడా అధ్యక్షుడిగా, ఇద్దరు కూడా ప్రెసిడెంట్ సెక్రటరీగా. కాబట్టి 2-3 విషయాలు మీ దృష్టికి తీసుకొస్తాం. ఒకటి, ఈరోజు మనందరం కూడా హ్యాపీగా సంతోషంగా ఉండాలనేటువంటిది మా కోరిక. మీరందరూ ఆరోగ్యంగా చూసుకోండి, సంతోషంగా ఉండండి. రెండోది, ఈ సంఘం అనేటువంటిది ఉండబట్టే మనం ఇక్కడ కూర్చోగలుగుతున్నాం. ఈ రాష్ట్రంలో స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ అనేటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా
అతిపెద్ద సంఘంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అతిపెద్ద జేఏసీ నాయకత్వంలో విద్యాసాగర్ గారి నాయకత్వంలో జేఏసీలో మన అధ్యక్షురాలు సెక్రటరీ జనరల్ గా పనిచేస్తున్నటువంటి ఈ సంఘం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అతిపెద్ద సంఘం. చాలా మంది మధ్యకాలంలో కొన్ని సంఘాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మనం తీసుకున్నటువంటి ఈరోజు పెన్షనర్స్ కానీ, ఈ పెరుగుదల కానీ, డిఎల్ కానీ, అలాగే విడో పెన్షన్స్ కానీ, అన్మ్యారీడ్ పెన్షన్స్ కానీ, డైవర్స్ పెన్షన్స్ కానీ ప్రతిదీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఏమీ దయతలిచి ఇవ్వలేదు. మన రాష్ట్ర సంఘం అనాది నుండి మన పూర్వీకులు పెద్దలు ఈ రాష్ట్ర సంఘానికి చేసినటువంటి ప్రధానమైనటువంటి నాయకత్వం కృషి ఫలితమే ఈ పెన్షన్స్ ఈరోజు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు సర్వీస్ పెన్షనర్ చనిపోతే దాని మీద ఆధారపడినటువంటి డిపెండెంట్స్ ఎంతోమంది రోడ్డు మీద పడి ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో అవన్నీ గమనించి సంఘం వారందరికీ పెన్షన్స్ రావడానికి ప్రపోజల్స్ పెట్టి ప్రభుత్వాల మీద పోరాడి వివరించి ఇవి సాధించబడ్డ ఈరోజు మనం అనుభవిస్తా ఉన్నాం. అయితే ఈ అనుభవించేటువంటివి క్రమేణా ఒక్కొక్కటి తగ్గుతున్న పరిస్థితి రోజు కనపడతా ఉంది. ఒక్కొక్కటి మనం ఆరోగ్యం కూడా ఇలా ఉండేవాళ్ళం కాదు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ మొత్తం కూడా నగరాన్ని చెల్లించుకోవాలి. అలాగే ఆ రోజు 17/12/22న చారిత్రాత్మకమైన కోర్టుకు వెళ్ళి పోరాడిన కర్ణాటక గారికి, అలాగే జడ్జిమెంట్ ఇచ్చిన ఆ రోజు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారిని పెన్షన్ చట్టం అన్నంత కాలం ప్రతి ఉన్నంత కాలం కూడా వాళ్ళు స్మరించుకోవాలి. ఆర్డర్ ఒప్పుకొని తీసుకుని ఇంకా ఇప్పించడానికి జరుపుకుంటున్నాం. కానీ కొన్ని జిల్లాల్లో కొంచెం అందరూ కేరళ కోసం ఈ జిల్లాలో జరుగుతూ ఉంది. అలాగే ఈరోజు కూడా ప్రకాశం జిల్లా సర్వసభ సమావేశం పెట్టుకోవడం. ఈ సమావేశ సభకి అధ్యక్షులు వహించిన ప్రకాశం జిల్లా అధ్యక్షుడు పి అంగిరెడ్డి గారికి, అలాగే వాళ్ళ సెక్రటరీ సుబ్రహ్మణ్యం గారికి, నా సహచరుడు మిత్రుడు మా రాష్ట్ర సెక్రటరీ జనరల్ ప్రొఫెసర్ గారు, అలాగనే రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ రమణయ్య గారు, అలాగనే రాష్ట్ర సెక్రటరీ రామాంజరావు గారు, మన ప్రకాశం జిల్లాలో ఉన్న తాలూకా నుంచి వచ్చిన అధ్యక్ష కార్యదర్శులు, వాళ్ళ కార్యవర్గ సభ్యులకు, అలాగే తోటి పెన్షనర్లకు, ముఖ్యంగా మహిళా పెన్షనర్లకు ఈ సభ కారణం నేను అందరికీ కూడా రాష్ట్ర సంఘం తరఫున నమస్కారం తెలుపుకుంటూ, ముఖ్యంగా అనేక డిమాండ్ల మీద మనం ఫైట్ చేస్తూ ఉన్నాం. కానీ ఏదో ఒకటి అరకొరగా డిమాండ్ సాధించుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మనం 2019లో మన సంఘం పోరాడి జేఏసీ సహకారంలో మనం సాధించుకున్న ఏషియన్ క్వాంటం గత ప్రభుత్వం తగ్గించడం జరిగింది. ఏ పేరైనా పెన్షన్ పెరగాలి కానీ తగ్గడం అనేది లేదు. కానీ గత ప్రభుత్వంలో మనం తీసుకున్న ఏషియన్ క్వాంటం 70 సంవత్సరాలు తీసుకున్న 10% 7, 15, 12 తగ్గించడం జరిగింది. అక్కడి నుంచి సంఘం తరఫున పోరాడుతూనే ఉన్నాం. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 18, 10, 25న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్లో కూడా మన సంఘం తరఫున మన వాయిస్ ఇప్పించడం జరిగింది. మనం ఏఏసీ నాయకులందరూ కూడా పేరు అయ్యారు, డిఆర్ అడిగారు. కానీ మన సంఘం మాత్రం సీఎం గారికి ఒక చిన్న రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఏంటని ఆయన అడిగినప్పుడు, మీ గవర్నమెంట్ మీరు ఉన్నప్పుడే ఎక్స్ట్రా క్వార్టర్ ఇచ్చారు సార్, అది గత గవర్నమెంట్లో మేము పోగొట్టుకున్నాం. కాబట్టి అది మీరు రిస్టోర్ చేయాలంటే ఏమంటే నాకు అంత ఐడియా ఉంది, నాకు కొద్దిగా టైం ఏముంది అని చెప్పడం జరిగింది. అలాగే మన జేఏసీ నాయకులు, ఎన్జిఓ స్టేట్ అధ్యక్షులు విద్యాసాగర్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళి వాళ్ళ ద్వారా సీఎం గారిని గౌరవ ఫైనాన్స్ మినిస్టర్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. వీలైనంత తొందరలో మార్చి లోపల ఖచ్చితంగా ఈ శుభాన్ని సాధిస్తామని సభాముఖంగా తెలియపడుతున్నాం. ఎందుకంటే సీఎం గారు కూడా దాని మీద ఆలోచన ఉంది. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే దాదాపు సంవత్సరానికి 140 కోట్లు అవుతుంది. కాబట్టి ఇది గవర్నమెంట్ ఒకవేళ రాష్ట్రంలో 3 లక్షల పెన్షన్ జరుగుతుందేమో, కానీ ఇది 70 దీని వాళ్ళకి మనం ఇద్దరుగా కూడా తెలియజేయడం జరిగింది. దాని మీద మార్చి లోపల ఖచ్చితంగా ఇష్టపడడం వస్తుంది ఈ సభాముఖంగా తెలియజేస్తూ,
అలాగే మా సెక్రటరీ జనరల్ గారు చెప్పినట్టుగా హెల్త్ కార్పొరేషన్ మా సెక్రటరీ జనరల్ గారు చెప్పారు. ముఖ్యంగా ఈ మధ్య రాబోయే మనం ఒక గడ్డు పరిస్థితిని ఎదుర్కోబోతున్నాం. మీ అందరికీ తెలిసే ఉంది, పేపర్లో వాట్సాప్ ద్వారా చూసే ఉంటారు. 25 మార్చి 25న పార్లమెంట్లో బిల్లు పెడతాం. ఆ బిల్లు కనుక ఇంప్లిమెంటేషన్లో తీసుకొస్తే ఆల్రెడీ గవర్నమెంట్ కూడా 8th పే సెంట్రల్ 8th పిఆర్సీ సెంట్రల్ పిఆర్సీ ద్వారా తీసుకురావాలని చూస్తున్నారు. ఆ కమిషన్ కనుక అమలు జరిగితే మనకి ఏ బెనిఫిట్ అయినా ఆ పిఆర్సీ తర్వాత రిటైర్ అయిన వాళ్ళకి కానీ ఇక అంతకుముందు రిటైర్ అయిన వాళ్ళకి డివిజన్ 2 భాగాలుగా విభజించారు. సెంట్రల్ పిఆర్సీ ఇచ్చిన ఇప్పుడున్న పెన్షన్స్ ₹1 కూడా డివిజన్ రాదు, రాబోయే బెనిఫిట్స్ కూడా రావు. కాబట్టి దాన్ని సంఘటితంగా ఎదుర్కోవాలని మనం 15/7/25న రాష్ట్ర మొత్తం మన సంఘం తరఫున పిలుపునిస్తే 26 జిల్లాల్లో కూడా జిల్లా హెడ్ క్వార్టర్లో ధర్నాకి ఈ వయసులో 100 మంది మన పెన్షన్ ఎంత మన సత్తా చూపించారు. ఇది ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ పెన్షన్ ఫెడరేషన్ కూడా దృష్టిలో పెట్టడం జరిగింది. 26 జిల్లాలో జరిగిన మీటింగ్ ఆ విషయాన్ని కూడా ఆల్ ఇండియా పెన్షన్ ఫెడరేషన్ లో చూపించడం జరిగింది. అలాగనే ఆ క్రమంలో 17/9/25న ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ పెన్షన్ ఫెడరేషన్ association to implement all of its policies and decisions to carry out the functions entrusted to me by its various organs, and will not do anything derogatory to the aims and objectives of the association. Thank you very much, sir.
ఆల్ ఇండియా పెన్షన్ డే సందర్భంగా డిఎస్ నకరా గారికి నివాళులు అర్పిస్తూ ఆయన తలుచుకుంటూ పెన్షన్ బతికున్నంత కాలం కూడా నకరా గారిని మర్చిపోకూడదని, అలాగనే ఆ రోజు జడ్జిమెంట్ ఇచ్చిన చీఫ్ జస్టిస్ వైవి చంద్రచూడ్ గారిని ప్రతి సంవత్సరం పండగలా చేసుకుంటున్నాం. ఆ క్రమంలోనే ప్రకాశం జిల్లా సర్వసభ్య సమావేశం జరుపుకోవటం, ఆ కార్యక్రమం కూడా బ్రహ్మాండంగా జరిగి అందరికి కూడా సమానంగా న్యాయం జరుగుతూ ఉంది. మీ పత్రికా మిత్రుల ద్వారా ఒకటే రిక్వెస్ట్, ఈ గవర్నమెంట్ కూడా డిలే చేయకుండా పెన్షన్లకు సంబంధించిన ఇబ్బందుల మీద దృష్టి సారించాలని, అలాగనే పెన్షన్కి సంబంధించిన ఈ పెండింగ్ డిఏలు కానీ, పిఆర్సీ కానీ, ఇనిషియల్ క్వాంటమ్ కానీ, డెత్ రిలీఫ్లు కానీ కూడా ఇమ్మీడియట్గా రిలీజ్ చేయాలని ఈ పత్రిక మీ అందరి పత్రికా ముఖ్యంగా మేము గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాం. గవర్నమెంట్ కూడా పెన్షన్కి సంబంధించిన సమస్యల మీద దృష్టి సారించాలని ఈ సభాముఖ రిక్వెస్ట్ చేస్తూ, అలాగనే హెల్త్ కార్డులు కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ఒక కమిటీని వేశారు కాబట్టి ఆ కమిటీని ఎందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి మా రాష్ట్ర సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగనే హెల్త్ కార్డులు కూడా వీలైన తొందరలో అన్ని హాస్పిటల్ వైద్యం జరిగేటట్టు చేయాలని కోరుతున్నాం. తర్వాత మా సెక్రటరీ జనరల్ గారు మాట్లాడతారు. స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ స్టేట్ సెక్రటరీ జనరల్ జి ప్రభుదాస్ ఈరోజు ప్రకాశం జిల్లా ఆధ్వర్యంలో పెన్షనర్స్ డే వేడుకలు జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా 75 సంవత్సరాలు నిండినటువంటి పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర కమిటీ పక్షాన శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. గత ప్రభుత్వంలో సమస్యలకు వస్తే గత ప్రభుత్వంలో మా పెన్షనర్స్ అందరూ కూడా చాలా నష్టపోయారు. పిఆర్సీ నష్టపోయారు, డిఆర్ నష్టపోయారు. అలాగే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ 70 సంవత్సరాలకు కుదించడం జరిగింది. వీటన్నింటినీ సాధించడం కోసం మా పెన్షనర్స్ అందరూ కూడా మరి కొత్త ప్రభుత్వంలో సాధించడానికి అనేక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఒక ఆహ్వానించదగ్గ విషయం ఏంటంటే ఈ ప్రభుత్వంలో 1వ తారీఖున పెన్షనర్స్ అందరికి కూడా పెన్షన్స్ పడతామని దానికి రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదే సందర్భంలో మరి ఎన్నో డిఆర్ ఏరియర్స్ ఉన్నాయి. ఆ ఏరియర్స్ కూడా పెన్షనర్స్ అందరికి కూడా సకాలంలో ఎంతోమంది కూడా అవి తీసుకోలేక చనిపోతున్న పరిస్థితి రోజు కనబడతా ఉంది. కాబట్టి పెన్షనర్స్ కాలం చేయకముందే వారి యొక్క ఏరియర్స్ని బకాయిల్ని వాళ్లే అనుభవించేటట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించి అతి త్వరలో అవి రిలీజ్ చేయమని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అలాగే పిఆర్సీ వెంటనే నియమించాలని, ఐఆర్ని కూడా ప్రకటించాలని చెప్పి కోరుతా ఉన్నాం. పెన్షనర్స్ని దృష్టిలో పెట్టుకొని వీరికి రావాల్సినటువంటి బకాయిలు వెంటనే ఇవ్వాలని చెప్పి, అలాగే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఇచ్చింది ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే గతంలో ఇచ్చారు. గత ప్రభుత్వం దీన్ని తగ్గించింది. ఈ తగ్గించిన దాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పి ఎంతో ఆశతో పెన్షనర్స్ ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం దయతో ఈ డిఆర్ ఏరియర్స్ కానీ తగ్గించినటువంటి అడిషనల్ క్వాంటమ్ కానీ ఇవ్వాల్సిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నా పేరు కంచెల సుబ్బారావు, జనరల్ సెక్రటరీ ప్రకాశం జిల్లా పెన్షనర్స్ సంఘం. ముఖ్యంగా మాకు ఇప్పుడే రాష్ట్ర నాయకులు మాట్లాడారు. అడిషనల్ క్వాంటమ్ 10% ఉన్నదాన్ని 7%కి, 15% ఉన్నదాన్ని 12% తగ్గించారు. దాన్ని తప్పకుండా మళ్ళా 10%, 15% చేయవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కమ్యుటేషన్ 5 రాష్ట్రాల్లో 12 సంవత్సరాలు 13 సంవత్సరాలకు చేసి ఉన్నారు. కోర్టు ఇంటర్వెన్షన్ లేకుండానే మాకు 12 సంవత్సరాలు లేదా 13 సంవత్సరాలకైనా చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈ 2 ప్రధానమైన డిమాండ్లు మాకు. మిగతా పిఆర్సీ, ఐఆర్, డిఏ అరియర్సు ఇవన్నీ ఎంప్లాయీస్కి వస్తే మాకు కూడా వస్తాయి. ఇకపోతే మాకు ఇంపార్టెంట్ ఎంప్లాయీస్ హెల్త్ కార్డు ఉన్నాయి, అవి పనికి రాకుండా ఉన్నాయి. వాటి కోసం ఒక 7 మెంబర్స్తో కమిటీ వేశారు. మా జేఏసీ చైర్మన్ అయిన విద్యాసాగర్ గారు కమిటీలో ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్లు కాక. వారి ఆధ్వర్యంలో 2 నెలల్లో ఆ కమిటీ రిపోర్ట్ వస్తే మాకు కూడా ఇన్సూరెన్స్ పరిధిలోకి మమ్మల్ని తీసుకురావాలని, ఈహెచ్ఎస్ కార్డులు ప్రతి పెన్షనర్కి ఏం బాగలేకపోయినా ఉచితంగా వైద్యం చేసే రకంగా, అన్ని జబ్బులకి వైద్యం చేసే రకంగా మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. ఈ విధంగా మా సమస్యలు తీర్చి మాకు ప్రభుత్వం అండగా ఉండాలని కోరుకుంటున్నాం. జిల్లా పెన్షన్ అసోసియేషన్ సంఘం జనరల్ బాడీ ఈ సమావేశం ఎవ్రీ ఇయర్ కూడా జరుగుతుంది. ఆ సమావేశానికి అందరూ మిత్రులు, పెన్షన్ మిత్రులు, గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అంతా కూడా
ఈ దానికి హాజరైనారు. వాళ్ళందరూ కూడా వచ్చి స్టేట్ లెవెల్లో స్టేట్ సెక్రటరీ, స్టేట్ ప్రెసిడెంట్, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. అయితే మేము ఎమ్మెల్యే గారిని కూడా ఆహ్వానించాం, ఎంపీ గారిని ఆహ్వానించాం. వారు కొన్ని పాపం రాలేకపోయినారు హెల్త్ కారణాల వల్ల. ఇంకా ఈ సంఘం ఇట్లే ఉత్తరోత్తర మీ అందరి సహకారంతో, వీళ్ళందరి సహకారంతో మీ డిమాండ్ సాధిస్తామని ఎక్కడ పోయినా కూడా మా వాళ్ళు మాకు సహకరిస్తూ మా అసోసియేషన్ టాప్ లెవెల్లో స్టేట్లో మా అసోసియేషన్ ముందుండి అన్ని రంగాల్లో ముందుంటుందని, ఇంకా ఉత్తరోత్తర గవర్నమెంట్కి కూడా మేము సహకరించి ముందుకు పోతామని మేము మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ వచ్చిన అందరూ కూడా మీ పత్రికా విలేకరులకు, మా వెంటనర్ సోదరులకు అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా పెళ్లి వహ్వా అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. మెన్స్, లేడీస్, కిడ్స్ వెడ్డింగ్ అండ్ బ్రైడల్ కలెక్షన్స్ పై అప్ టు 33% మరియు 1+1 ఆఫర్స్ వాహ్వా. 100 మెన్స్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ పై అప్ టు 50% వారెవ్వా. ఒంగోలులో మన్యావర్ షెర్వాణీస్, కుర్తా పైజామా లభించే ద వన్ అండ్ ఓన్లీ వెడ్డింగ్ మాల్ వాహ్వా. రాయల్ వెడ్డింగ్ షెర్వానీస్ ఓపెన్ ఇండోర్స్ పై అప్ టు 33% వారెవ్వా. సంప్రదాయ పట్టు ధోతీస్, స్టైలిష్ పెళ్లి కొడుకుల ఫ్యాన్సీ కలర్ పట్టు ధోతీస్ పై అప్ టు 20% వాహ్వా. సంగీత్ ఫంక్షన్స్, రాక్ స్టార్ పెళ్లి కొడుకుల జోధ్పూరి కలెక్షన్స్ పై అప్ టు 51% వారెవ్వా. ఇండియన్ ఐకాన్ మోదీ సెట్స్, ట్రెండీ బ్లేజర్స్ పై అప్ టు 51% వాహ్వా. రామ్ రాజ్ మినిస్టర్ వైట్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై 10% వారెవ్వా. గ్రాండ్ రిసెప్షన్ లో రిచ్ పార్టీ వేర్ వర్క్స్ సూట్స్ పై అప్ టు 33% వాహ్వా. అంబికా టైలరింగ్ అండ్ కస్టమైజేషన్, ట్రెండీ కపుల్ మ్యాచింగ్, వెడ్డింగ్ గ్రూప్ డ్రెస్సింగ్, న్యూ జనరేషన్ ఫాదర్ అండ్ సన్, మదర్ అండ్ డాటర్ అనుభవం కలిగిన టైలర్లచే పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ చేయించి ఇవ్వబడును వారెవ్వా. నా పెళ్లి వాహ్వా. అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. అంబికా ఫ్యాషన్ మాల్, కర్నూల్ రోడ్, ట్రంక్ రోడ్, ఒంగోలు.